తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిపై మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులారా ఎక్కువగా పంటలు వేయకండి అని కోదండరెడ్డి అనడాన్ని తప్పుపట్టారు. కోదండరెడ్డి ప్రకటన చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందన్నారు. 2 వసూళ్ల కింద రైతులు నాట్లు వేసి యూరియా కోసం లైన్లు కడుతున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి తాను బహిరంగ లేఖ రాసినట్లు వినోద్ కుమార్ తెలిపారు. లేరు. ఆ ఎన్నికలప్పుడు 2000-4000 చేస్తాని తులం బంగారం ఇస్తామని చెప్పి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఈ బుకాయించి అతి స్వల్ప మెజార్టీతో అధికారంలోకి వచ్చినాం. తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. నేను వెంటనే చెప్తున్నాను, చివరిగా ఒకే విషయం చెప్పి నేను ఈ ముగిస్తాను. రేవంత్ రెడ్డి వెంటనే రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అఫీషియల్స్ పిలిపించుకో, ఇంజనీరింగ్ చీఫ్ పిలిపించుకో, మేడిగడ్డ బ్యారేజీని ఏ విధంగా మరమ్మతులు చేయొచ్చో చూసుకో. ఈ జూన్ జూలై మాసం వచ్చేసరికి రిపేర్ చేయి, అంతకంటే సమయం ఏం పెట్టదు. రిపేర్ చేయి, గేట్లు వేయి, నీళ్లను ఆపు, పంట పొలాలకి నిలివచ్చు. ఇది వచ్చే సంవత్సరం గురించి చెప్తున్నా. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీకు సంబంధం లేకుండా ప్రాణహిత నుంచి ఇప్పటికి కూడా నీళ్లు పుష్కలంగా పోతున్నాయి. నువ్వు ఎంత మొత్తుకున్నా కూడా ప్రజలు ఇన్ని దశలో లేరు. ఆ ఎన్నికలప్పుడు 2000-4000 చేస్తాని తులం బంగారం ఇస్తామని చెప్పి 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ఈ బుకాయించి